ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కలెక్టర్ గేటు ముందు జయశంకర్ జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల 18 న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని ఎడల దశల వారీగా కలెక్టర్ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని సిఐటియు జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రతి నెల 30వ తారీఖు పారితోషికాలు వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పద్ధతిలో పడట్లేదు. ఎందుకు మాకు 30వ తారీఖు రోజు వచ్చేటి రావట్లేదు, నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అని మేము కమిషనరేట్ ఆఫీస్కు వెళ్ళి అడగడం జరిగింది. మేడం గారు ఏమంటున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వము మా మీద నిరంకుశంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఆశాలు ఏం పని చేయట్లేదు, అందుకని మీకు పారితోషికాలు ఇంకా తగ్గించి వేస్తాము, నెల ఒక్కొక్కరికి కేసులు ఎన్నుంటే గన్నే మేము వేస్తామని చెప్పి అనడం జరుగుతుంది. ఒకప్పుడు ధర్నా చేసినప్పుడు మీరు వచ్చి మా మధ్యలో కూర్చుండి ఏం చెప్పారు, అదే విధంగా చేయమంటున్నాం. మేము మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇప్పిస్తామన్నారు. మేము గెలిచేది ఉంటే చేస్తామని ఒప్పుకున్నారు. మాకు ఏడ్స్ టార్గెట్ తీసేస్తానన్నారు. అవే చేయండి అన్న, మేము ఎక్కువ ఏమి కోరుకోవట్లేదు. దయచేసి మిమ్మల్ని స్టే మీకు రావాలని మేము ఎంతో ప్రాధాన్యపడి మేము గెలిపించుకున్నాము. కాబట్టి దయచేసి మీరు అన్న హామీలే మీరు చేయండి. మేము ఎక్కువ కోరుకోవట్లేదు, మేమేమో గొంతమ్మ కోరికలు కోరుకోవట్లేదు. ఆ 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలని దయచేసి పదే మేము ఆశాలం కోరుకుంటున్నాము. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టరేట్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 19వ తారీఖు నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పిఎస్సీల ముందు ఆశా వర్కర్ల డిమాండ్ల మీద ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ గేట్ల ముందు కూడా రాష్ట్ర కమిటీలో భాగంగా ఈరోజు గేట్ల దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చే 1వ తారీఖు నాడు, వచ్చే నెల 1వ తారీఖు చలో కమిషనరేట్ ఉంది. ఇక్కడ నుంచి భూపాలపల్లి నుంచి కూడా 360 మంది ఆశా వర్కర్లు కమిషనరేట్ ముట్టడికి బయలుదేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇది అన్నిటిని చూసుకుంటే ఈరోజు ఆశా వర్కర్లు చేసే ధర్నా ఎందుకు చేస్తున్నారంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం ఇవ్వలేదు. అదేవిధంగా ఆశా వర్కర్లు కరోనా కాలంలో అనేకమైనటువంటి పనులు చేయించిన ప్రభుత్వం గుర్తించకపోవడం, అదేవిధంగా ఆశా వర్కర్లతోటి స్ఫూటం డబ్బాలు తీసుకుపోయి ఆ స్ఫూటం తీసుకుపోతుంటే టీబీ పేషెంట్లు ఉమ్మినా దాన్ని తీసుకెళ్లడం వల్ల కొంతమంది ఆశా వర్కర్లు టీబీ సోకి చనిపోయినా కూడా కనీసం మట్టి ఖర్చులు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఆశా వర్కర్ల ఈ డిమాండ్లను పరిష్కరించాలి. ముఖ్యంగా ఆశా వర్కర్లు గొంతమ్మ కోరికలు అడగడం లేదు, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వమని, అదేవిధంగా ఆశా వర్కర్లకు నెలవారీగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఉందో అది కల్పించాలని, ఇప్పటికైనా ఆశా వర్కర్ల జీతనాలు రెగ్యులర్గా నెలకు ఇచ్చి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా పరిపుష్టిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.